అనసూయ రాజు గారు ఫలాలు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అలాగే దాని గురించి సారీ కూడా చెప్పడం జరిగింది. సో దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? అలా ఎందుకు అనాలి, ఎందుకు సారీ చెప్పాలి? అనసూయ అంటే మొన్న పాపం శివాజీ ఏదో అది మాట్లాడారని చెప్పి సారీ చెప్పారు కదా, ఈ విషయాన్ని కూడా ఆమె సారీ చెప్పినట్టుంది పాపము. మొన్న చూశారు కదా మీరు, అది ఆ ఇష్యూ గురించి మాట్లాడిన తర్వాత ఆయన కూడా సారీ చెప్పారు, స్పందించలేదు ఆమె. కానీ ఇప్పుడు రాశి గురించి, ఆమె కూడా హీరోయిన్ కదా, ఆమె మాట్లాడడం ఎందుకు, మళ్ళీ సారీ చెప్పడం ఎందుకు? సారీ కాదమ్మా, ఇప్పుడు సారీ అనే పదం చాలా ఫేమస్ అయిపోయింది. అది ముందు వాగుతారు, తర్వాత సారీ చెప్తారు. ఎందుకు మాట్లాడతారు, ఎందుకు సారీ చెప్తారు అర్థం కావట్లేదు. ఆది కూడా అదే మాట్లాడాడు కదా, చూశాను నేను, వీడియో చూశాను అది. అయితే ఇప్పుడు అన్వేష్ గురించి నోరిప్పలేదు ఆమె, తెలుసా మీకు? అన్వేష్ ఇంత బూతులు మాట్లాడుతున్నాడు, ఇంత దారుణంగా మాట్లాడేటప్పుడు ఏమన్నా నోరిప్పుతున్నారా అందరూ? అంటే రాశికి ఇప్పుడు సారీ చెప్పకుంటే ఆమె కూడా ఊరుకోదు కదా, మరి ఎందుకు ఊరుకుంటుంది? అలా చెప్పకూడదు, తప్పు అది. ఇంకా సో ఇప్పుడు ఆది గారు స్క్రిప్ట్ రాసినందుకు, అనసూయ గారు ఇలా మాట్లాడినందుకు, రోజా గారు నవ్వినందుకు వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పి అంటున్నారు. దాన్ని మీరు ఏమంటారు? నవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లేడీస్ని ఇలా మాట్లాడినప్పుడు ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు. ఎవరు? రోజా కానీ నాగబాబు కానీ, అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏం మాట్లాడినా కానీ అది డబల్ మీనింగ్లు ఎక్కువ మాట్లాడేస్తారు జబర్దస్త్లో. తెలియదేముంది అందరికీ. మరి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి కదా. రోజా గురించి చెప్పుకోవాలంటే అమ్మా, అది ఆమె గురించి చెప్పుకోవాలంటే ఇంకా మనకి వేస్ట్. ఆమె ఎంకరేజ్ చేస్తుంది, ఇంకా ఆమె ఎంకరేజ్ చేస్తుంది ఇలాగా అలాగా అని చెప్పేసి. ఏదన్నా మాట్లాడేటప్పుడు దానికి మళ్ళీ గుచ్చి దానికి ఏదో ఒకటి పెడుతుంది అక్కడ పుల్ల. వీళ్ళు మాట్లాడడము, ఓవర్ చేయడము. ఆదితో ఈమె అనసూయ ఎంత ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. అంటే శివాజీ గారు మాట్లాడినందుకు ఇప్పుడు ఉమెన్ కమిషన్ వరకు తీసుకెళ్ళారు. అవును, అనసూయ గారు ఇలా మాట్లాడాలి, తీసుకొని వెళ్ళాలి కదా. మరి వాళ్ళు సపోర్ట్ చేసినందుకు వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళాలి కదా. రోజా నాగబాబు గారు కూడా ఉన్నట్టున్నారు కదా అక్కడ. అది వీళ్ళందరి మీద కూడా ఉమెన్ కమిషనర్ దగ్గర పోయేసి కంప్లైంట్ పెట్టాలి కదా. మరి ఆయనకొక రూలు, ఈమెకొక రూలా? అంటే ఈమెకు పెద్ద సపోర్టు. ఎవరినైనా మన మెగా ఫ్యామిలీని దింపేస్తుంది, ఇటు అందరినీ దింపేస్తుంది రంగంలోకి. అందుకు ఈమె ఏంటంటే కొంచెం సపోర్ట్ ఉన్నారు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. బట్టల విషయంలో కూడా మీరు చూశారు, నేను స్వేచ్ఛగా ఉంటాను, నేను ఇట్లనే ఉంటాను అంటే బరి తెగించిన ఆడదైతేనే ఇట్లా మాట్లాడుతుంది. మన లాంటి వాళ్ళు అయితే మనకి అమ్మవారితో పోల్చారు కాబట్టి మనకు మంచిది అనిపిస్తుంది. మనం ఆమెకి ఎందుకు సపోర్ట్ చేస్తాము? అందుకు సపోర్ట్ చేయం మనము. ఇప్పుడు అన్వేష్ గురించి నోరెత్తలేదు. మరి ఇంతలా మాట్లాడుతున్నా వాడు అంతలాగా మహిళల గురించి, అమ్మవారి గురించి అన్న మాట్లాడిన తర్వాత నోరు పడిపోయిందా? రా బయటికి, మరి మాట్లాడు. నువ్వు ఆడదానివే కదా, మన గురించే కదా వాడు చెప్పింది. మరి నువ్వు నోరెందుకు ఇప్పట్లేదు? మరి ఇప్పుడు ఆది కూడా, ఇప్పుడు జబర్దస్త్లో ఉన్న వాళ్ళందరూ ఎవరైనా సరే అమ్మా, మహిళలు అన్న తర్వాత వాడి మీద యాక్షన్ తీసుకోండి, ఎక్కడున్నా పట్టుకొని రండి. ఎంత నీచంగా మాట్లాడాడు, ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి తీసుకొని రమ్మని చెప్పాలి. ఎందుకు నోర్లు ఆమెకి చెప్పకున్నా కానీ నాగబాబు గారు ముందుకు వచ్చారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు? సీతమ్మ తల్లిని ద్రౌపదిని అన్నప్పుడు, నువ్వు అమ్మవార్లను అన్నప్పుడు నువ్వు బయటికి రావాలి. ఇంతటితో ఆగిపోకూడదు. వాడిని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని రావాలి, తెలంగాణ తీసుకొని వచ్చి అప్పుడు శిక్ష ఏంటో వెయ్యాలని చెప్పేసి అందరు పోయి కేసులు పెట్టాలి కదా వాడి మీద. పెడుతున్నారు అందరు చాలామంది. మొన్న పంజాగుట్టలో పెట్టారు, కరాటే కళ్యాణి గారు పెట్టారు. ఇప్పుడు ఒక్కొక్కరు పోయి పెట్టాలని చెప్తున్నా నేను. ఇప్పుడు అనసూయ కూడా సపోర్ట్ చేస్తున్నారు అనసూయ సంఘం అని చెప్పేసి ఒక అతను. ఎవరు? శర్మ గారు. ఆయన గురించి మాట్లాడాలంటే చాలా ఎక్కువ మాట్లాడుకోవాలి. లేడీస్ అంటే ఆయనకి లెక్కలేదు. మొన్నటికి మొన్న ఒక పాపము చెప్పకూడదు, నేను ఇక్కడ నించొని ఉన్నాను, ఆయనకు ఇచ్చా వార్నింగ్. ఏమని? షార్ట్లో వచ్చాడు. అతను నాకు పరిచయం లేదు, అతను ఎవడో కూడా నాకు తెలియదు. ఇక్కడికి వస్తాడు, మాట్లాడతాడు, పోతాడు లైవ్లో. అయితే ఇప్పుడు ఆడవాళ్ళ దగ్గరకు పోయి గెలుకోవాల్సిన అవసరం లేదు. గట్టిగా వార్నింగ్ ఇచ్చాను నేను. షార్ట్ వేసుకొని వచ్చి ఈ డ్రెస్లో నేను ఏ హీరోలా కనిపిస్తున్నానంటే ఏ యాంగిల్లో అన్నా. ఏ యాంగిల్లో కనిపిస్తున్నారు హీరోలాగా మీరు? నా దగ్గరకు వచ్చి అడిగితే బాగుండదు, నా సంగతి ఇంకా మీకు తెలియదు, నేనేంటో మీకు తెలియదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చాను. అప్పటి నుంచి నేను ఎక్కడున్నా అక్కడ
తల దించుకొనే పోతాడు. ఎవరైనా సరే ఇలా అడిగినప్పుడు చెప్పు తీసుకొని కొట్టండి. అంటే ఒక హీరోతో పోల్చాలనని. నువ్వు షార్ట్లు వేసుకుంటావు, షార్ట్లు వేసుకుని మా దగ్గరికి ఎందుకు వచ్చి అడుగుతావు? మొగోళ్ళ దగ్గర పోయి అడుగు. నువ్వెవ్వడు అసలు నన్ను అడగడానికి? ఆయన అనసూయకు సపోర్ట్ చేస్తున్నాడు. వెళ్తున్నాయి, సపోర్ట్ చేస్తున్నాను. మాట్లాడకూడదు. ఆయన ఫేమస్ అవ్వాలని మాత్రమే మాట్లాడుతున్నారు. రేపు ఆడోళ్ళు వేసి కుమ్మితే, కిందేసి రోడ్డు మీద కుమ్మితే అప్పుడు ఎట్లుంటుంది తెలుసా? పరువంతా తీస్తే అప్పుడు బాగుంటుంది. ఆయనకు పొయ్యే కాలం దగ్గరకు వచ్చి ఇక్కడ పొయ్యేసి ఛానల్లో కూర్చొని మాట్లాడడం కాదు. మీ ఇంట్లో మీ భార్య లేదా? మీకు పిల్లలు లేరా? మీకు పిల్లలు ఉంటే మీ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని, ఆడపిల్లని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. జాగ్రత్తగా మాట్లాడండి. ఆమెమి మంచిగా దేవతలా కనిపిస్తే, నిండుగా కనిపిస్తే సపోర్ట్ చేయండి. ఎవరు వద్దన్నారు? నేను స్వేచ్ఛగా ఉంటాను, నేను ఎప్పుకొని తిరుగుతాను అనే వాళ్ళకి నువ్వు మాట్లాడుతున్నావు. సిగ్గుండాలి అక్కడ మాట్లాడడానికి. అది చెప్తున్నా నేను. అనసూయ గారు జబర్దస్త్లో రాజు గారి ఫలాలు అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. సో దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? ఇప్పుడు రియాక్ట్ అయ్యారు రాశి గారు, ముందు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అంటారు? మరి ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనసూయ గారికి చెప్తున్నా ఏంటంటే, మీరు ఏడ్చారు, నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడ్చుకుంటూ స్టేటస్ పెట్టుకున్నారు. ఏంటంటే ఏడుస్తున్నారు. ఆ ఏడుస్తున్నా నాకు ఎందుకు మరి శివాజీ గారికి స్వారీ చెప్పిందా లేదా, ఎందుకు ఏడుస్తుందో నాకు అర్థం కాలేదు. ఇందులో దాకా మాట్లాడిన దానికి ఆమె రియాక్ట్ అయ్యి దానికి రియాలిసిస్ అయ్యి ఆయన మామూలుగా ఏడుస్తుందా, ఎన్ని రోజుల దాకా మాట్లాడినందుకు దానికి బాధపడి ఏడుస్తుందా అనుకున్నాను. దానికి ఏడ్చినందుకు టాపిక్ అది కాదు. ఎందుకంటే ఒకప్పుడు మన జబర్దస్త్లో ఒకప్పుడు రాశి గారిని రాశి ఫలాలు అని చెప్పేసి కొంచెం ఏదో డబుల్ మీనింగ్ డైలాగ్ తోటి అన్నారంట. దాన్ని ఆది గారు దాన్ని తీసే అనడం వల్ల అది కొంచెం జబర్దస్త్లో పంచ్లాగా అది పోయి అది ఎప్పుడు అయిన దానికి ఇప్పుడు రాశి గారు అది మళ్ళీ ఎవరో తీసి సోషల్ మీడియాలో పెట్టడం వల్ల మన రాశి గారు రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయ్యి చెప్పేసి మాట్లాడడం వల్ల ఒక అనసూయ అనే ఒక స్త్రీగా ఆమె ఒక స్త్రీ గురించి మాట్లాడినప్పుడు రియాక్ట్ అయినప్పుడు, మరి అనసూయ మరి రాశి గారి గురించి మాట్లాడినప్పుడు రాశి గారు అందుకే రియాక్ట్ అయ్యి ఆమె ముందుకు వచ్చింది మీడియా ముందుకి. ప్లీజ్ ఒకటి చెప్తున్న అనసూయ గారు, ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు, ప్రతి ఒక్కరు బయటికి రాడు. తప్పు చేసి మనం అది ఊకోవాలి. దాన్ని రెచ్చగొట్టి దాన్ని మీడియాలో పెట్టి దాన్ని వైరల్ చేసి అవన్నీ చేయడం అవసరం లేదు. దొరుకుతారు, ప్రతి ఒక్కరు దొరుకుతారు. ఇప్పుడు కాకపోయినా ఒక సంవత్సరానికైనా 2-3 ఏళ్ళకైనా దొరుకుతారు. అది మీరు ఎప్పుడు అన్నది ఇప్పుడు బయటకు వెళ్ళింది. ఇప్పుడు మీరు ఏడుస్తున్నారు మీరు అన్నదానికి. కానీ శివాజీ గారు కూడా చాలా దానికి మీరు మహిళా కమిషన్ ముందుకు వెళ్ళి సారీ చెప్పి బతలాడి తప్పైంది అన్నా కూడా మీరు దాన్ని సారీ వెనక్కి తీసుకోలేదు, సారీ యాక్సెప్ట్ చేయలేదు. ఈ విషయంలో మాత్రం ఇది కూడా దీన్ని వైరల్ చేస్తారు మీడియా వాళ్ళు. ఖచ్చితంగా మీరు అలా తప్పది, రాశి గారిని అలా తిట్టడం తప్పు. రాశి గారు మీరు 100% దానికి మీరు రావడం కూడా చాలా కరెక్ట్ అండి. మీరు మీ గురించి చాలా బ్యాడ్గా మాట్లాడారు అనసూయ గారు. ప్లీజ్ అనసూయ గారు చెప్తున్నాను, మీకు చాలా రెస్పెక్ట్ ఉండే, చాలా గౌరవం ఉండే, మీరు చాలా మూవీస్లో చేశారు. ఒకప్పుడు జబర్దస్త్లో చేసేటప్పుడు మాత్రం మీకు చాలా అంటే చాలా రెస్పెక్ట్ అండ్ లుకింగ్ కానీ డ్రెస్సింగ్ కానీ ఒక శారీలో వస్తే మాత్రం ఒక వేరే ఉండే. మీ డ్రెస్ చాలా బాగుండే అప్పుడు. ఇప్పుడు మీరు ఒక చాలా మూవీస్లలో మీరు యాక్ట్ చేస్తున్నారు. మీకు ఫాలోయింగ్ మాత్రం పోతుందండి. ఇలా మీరు మీ లైఫ్ని మీరు స్పాయిల్ చేసుకోకండి. ప్రతిదాన్ని మీరు ఇన్వాల్వ్మెంట్ అవుతుంది, ఆ ఇన్వాల్వ్మెంట్ కాకండి. మీరు నిజంగా హీరోయిన్ తగ్గట్టు మీరు ఈ మూవీస్ తీయండి, మంచి చేయండి. మీరు బాగుండండి, మమ్మల్ని బాగుండండి. మీరు బాగుంటే మేము మీ మూవీస్ చూస్తాం, ఎంజాయ్ చేస్తాం. ప్లీజ్ దీనికి మీరు సారీ చెప్పారు, రాశి గారికి సారీ చెప్పారు, ఆ సారీ చెప్పినా ఊకోవట్లేదు. దీన్ని మాత్రం వైరల్ చేస్తారు. ప్లీజ్ కొద్దిగా మీరు ఆలోచించుకోండి, ఏం చేస్తారో మీ ఇష్టం అండి. ఇంకా అంటే ఇప్పుడు ఆది గారు స్క్రిప్ట్ రాశారు, అనసూయ గారు చెప్పారు, ఇలా మాట్లాడారు. సో రోజా గారు నవ్వారు. సో వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పి అంటున్నారు. సో దానికి మీరు ఏం మాట్లాడతారు? తీసుకోవాలండి. ఇప్పుడు దీని కూడా ఒక పెద్దదే కదా, రాశి ఫలాలు అంటే అదొక బ్యాడే. అది దాని గురించి కూడా చాలామంది అనుకుంటున్నారు. డబుల్ మీనింగ్ డైలాగ్ ఉంది అందులో. ఇప్పుడు రాశి గారు ఎందుకు రియాక్ట్ కాకూడదు? రాశి అంటే ఇప్పుడు ఏమైనా ముసలాం అయిందా ఆమె రియాక్ట్ కాకపోవడానికి? ఆమె సింబల్ చేయట్లేదా, సీరియస్ చేయట్లేదా? ఆమె ఎందుకు అనాలి? ఆమె ఎందుకు ఊకుంటుంది? ఇప్పుడు ఊకోదు. ఆమె కూడా మొత్తం రచ్చరచ్చ చేస్తారు. ఆమె ఊకున్నా ఈ మీడియా వాళ్ళు ఎవరు ఊకోరు. దీన్ని మాత్రం డే అంటే వాళ్ళు పొడిగిస్తారు, పుండు మీద కారం పోసినట్టు దీన్ని పెద్ద చేసేస్తారు. ఏం ఆగేది ఏం లేదు. అనసూయ గారికి మళ్ళీ కొత్తగా వచ్చేసింది. మీరు ట్రోల్ చేయడం కాదు, మిమ్మల్ని కూడా ట్రోల్ చేస్తారు. ఇది మాత్రం పక్కా. అంటే శివాజీ గారు మాట్లాడిన దానికి ఉమెన్ కమిషన్ వరకు తీసుకువెళ్ళారు కదా. సో ఇప్పుడు అనసూయ గారు మాట్లాడింది ఇప్పుడు ఉమెన్ కమిషన్ వరకు ఎందుకు వెళ్ళట్లేదు అంటారు? మరి వెళ్తుందండి, మెల్లగా వెళ్తుంది. దానికి వైరల్ కాలే కదా. నిన్ననే ఏడ్చింది కదా, అంతేగా నిన్ననే. దానికి వెళ్తుంది, అవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరు ఊకోరు.
మన పబ్లిక్ కానీ ఆడియన్స్ కానీ ఎవరు ఉంటారండి? మొన్నటిదాకా ఆ శివాజీ గారిది, అనసూయ గారిది, అన్వేష్ గారిది ముగ్గురులోనే ఉండే. నేను మన అన్వేష్ గారిది అయిపోయింది టాపిక్ అంటే మళ్ళాడు కూల్ అయిపోయింది చెప్పేసి వాడు నిన్న ఒక వీడియో పోస్ట్ చేసిండు. ఏంటి, నాకు మీ వల్ల మీరు వినకపోవడం వల్ల నా వీడియో చూసి 8 లక్షల రూపాయలు వచ్చినాయి అని చెప్తున్నాను. 8 లక్షల రూపాయలు ఆయనకు వచ్చినాయి అంట. దాంతో 1 లక్ష రూపాయలు ఐఫోన్ ఉన్నాడంట. ఆయన పెట్టే వీడియో చూడకండి రా బాబు అంటే ఆయన వీడియో చూస్తారు. చూడడం వల్ల ఆయన డబ్బులు వస్తున్నాయి. మీరు ఫాలో కొడితే నన్ను ఫాలో కొడితే అవన్నీ కాదు. రిపోర్ట్ కొట్టేసాను అని మా హిందువులు అన్నప్పుడు మనం పట్టించుకోవద్దు. మా హిందువులని గడిగి తిట్టినాడు ఆయన రిపోర్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది మాత్రం ఇవన్నీ ట్రోలింగ్లు ఇవన్నీ ఏముండవు, ఎవరికి ఏమి రావు. కానీ అనసూయ గారు మీరు రాశి గారికి సారీ చెప్పారు, మీరు కలిసి సారీ చెప్పాలి. ఇది ఇంతటితో ఆగుతట్లు అనిపిస్తలేదు నాకు. మీరు ఏడ్చిరు, అసలు నాకు ఎందుకు ఏడ్చిరో నాకు ఫస్ట్ ఆఫ్ అర్థం కాలేదు. శివాజీ గారి గురించి ఏడ్చిందా అనుకున్నా, అది కాదు. రాశి గారి గురించి టాపిక్. అంటే ఇప్పుడు ఈ టాపిక్ మీద అందరూ రియాక్ట్ అవుతున్నారు కదా. అంటే శివాజీ గారు సారీ చెప్పారు అయిపోయింది అనుకునే టైంకి అన్వేషిత వచ్చింది. సో ఇది అయిపోతుంది అనే టైంలో ఇప్పుడు ఎవరు సంధ్యారెడ్డి గారు అలాగే ఏంటి అనసూయ సంఘం అని చెప్పేసి కొత్తగా ఒక అతను మాట్లాడుతున్నారు. సో దీని గురించి ఏం మాట్లాడతారు మీరు? అంటే అనసూయకి ఎందుకు సపోర్ట్ చేస్తారు? వస్తారుగా ఆయన పేరేమో ఉండే ముసలాయన కదా ఆయన. ఏది మామూలుగా ఆమె చాలా కొంచెం అంటే బ్యాడ్గా మాట్లాడుతుంది. అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ టాయిలెట్ పోస్తావు అనసూయ పోస్తుందా అంటుంది. ఏది అనసూయ బిగ్నెస్ కోసం నీ మూడు వస్తుందా అంటుంది. ఏంది అసలు ఈ సోషల్ మీడియా అంటే ఏంటి, ఎక్కడ పోతుంది ఏంటి, ఎవరికేమో వస్తుంది, ఆ ముసలికేమో వస్తున్నాము, ఇదేమో వస్తున్నాం దేవుడా చూడలేకపోతున్నా. ఫ్రెండ్స్, ఆడియన్స్, మగాళ్ళు అయితే అన్వేషింగ్ అని మాత్రం అన్ఫాలో కొట్టండి, రిపోర్ట్ చేయండి. ఇది నా ఒక స్మాల్ రిక్వెస్ట్.